నమస్తే, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొన్ని వర్గాలకు మోదంగా, మరికొన్ని వర్గాలకు ఖేదంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్, ఆంధ్రప్రదేశ్లకు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. బంగారం, వెండిపై సుంకం 6% తగ్గించడం లాంటి కీలక నిర్ణయాలు ఈ బడ్జెట్లో తీసుకున్నారు. ఈ చర్యలతో పసిడి ధర తగ్గింది. అసలు ఈసారి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది? ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలుపంచుకుంటున్నారు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే బొమ్మేర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ జేఏసీ నేత. మరికొద్దిసేపట్లోనే మరికొంతమంది కూడా మనతో పాటు యాడ్ కాబోతున్నారు. అందరితో కలిసి డిస్కస్ చేద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా కిషోర్ రెడ్డి గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ మీరు యాక్సెప్ట్ చేస్తారు, అయినా కూడా మీ అభిప్రాయం, మీ వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం రెండు తెలుసుకోవడానికి అడుగుతున్నాం. ఏంటి, ఎలా ఉంది బడ్జెట్ మీద, మీరేమంటారు? ముందుగా శివ గారు మీకు, బొమ్మ రామూర్తి గారికి, చలసాని శ్రీనివాస్ గారికి, మన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అంటే మొట్టమొదటిది, ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది అంతకుముందు ఓట్ ఆన్ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ ఈ మిగిలిన మళ్ళీ మార్చి 31 వరకు ఎఫెక్ట్లో ఉండడానికి. సో మీకు పోయినసారి పూర్తి బడ్జెట్ ఏదైతే ఎన్నికల ముందు నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేశారో అప్పుడే ఒక మాట చెప్పారు, ఇండియా ఎట్ 100 అని. అంటే 2047 కల్లా మనము స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతాయి కదా, దానికి ఒక ప్లాన్ ఉంది మాకు. దాని పేరు ఇండియా ఎట్ 100. దాని గోల్ ఏంటంటే, లక్ష్యం ఏంటి అంటే భారతదేశాన్ని 2047 కల్లా ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడము అని. ఆ ప్లాన్ ప్రకారమే మీరు ఈరోజు చూస్తే కంటిన్యూటీ అనేది, అంటే అంతకుముందు ఏదైతే విధానాలు ఉన్నాయో దాని యొక్క కంటిన్యూటీ అండ్ అట్లాగే దానికి ఈ సంవత్సరంలో జరుగుతున్నవే కానివ్వండి, లేకపోతే దానికి ఫర్దర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, బిగినింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, అట్లాగే కాలానుగుణంగా ఏవైతే మార్పులు వస్తున్న వాటిని బట్టి వాటికి చేయవలసిన మార్పులు, వాటితో మేము ఈరోజు మీ బడ్జెట్ అంతా కూడా క్లియర్గా అదే లైన్లో నడుస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుందండి. అయితే కిషోర్ రెడ్డి గారు, ఏంటి గత 10 ఏళ్లలో, అంటే మోదీ 1.0, 2.0, ఈ రెండింటికి కొంత భిన్నంగా కనిపించింది అనే విశ్లేషణలు ఉన్నాయి. ఏంటి ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఏమైనా ఉందా? మీకు ఈరోజు మీరు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక జస్ట్ బ్రీఫ్గా నేను ఒక 2 minutes మన డిస్కషన్ స్టార్ట్ అయ్యే ముందు బ్రీఫ్గా అసలు ఈరోజు ఎక్కడికి వచ్చాము అనేది ముందుగా డిస్కస్ చేసుకోవాలండి. ఈరోజు ఇండియా ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ ఎకానమీ. ప్రపంచంలోనే పెద్ద దేశాల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం ఏది అని అంటే అది మన భారతదేశం, ఆర్థికంగా ఎదుగుతున్నది. రెండవది, ఈ ఇంత వేగంగా ఎదుగుతున్నా కానీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. ఆర్బీఐ బ్యాండ్ ఒకటి ఉంటుంది, 2 నుంచి 6%, అంటే 4కి +2 -2. ఆ బ్యాండ్ లోపలే ఈరోజు మన ఇన్ఫ్లేషన్ రేట్ కూడా ఉంది, అంటే ద్రవ్యోల్బణం కూడా ఉంది. ఇదే కాకుండా ఒకవైపు బ్యాంకుల స్థిరీకరణ జరిగింది. ఇప్పుడున్న ఎన్పిఎస్ గత 12 సంవత్సరాల్లో అత్యంత తక్కువగా ఉన్నాయి. మన ఫారిన్ రిజర్వ్ పొజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫారిన్ డెట్ అంటారు, అంటే విదేశాల నుంచి తీసుకున్న అప్పుకి మనకున్న రిజర్వ్స్కి అసలు దాదాపు అక్కడికే సరిపోతుంది. అసలు మనం ఎటువంటి రిస్క్ లేని పరిస్థితిలో ఉన్నాము. గత సంవత్సరం కూడా రూపీ యొక్క వొలటిలిటీ అంటారు, అంటే పెరుగుదల, హెచ్చుదల, తగ్గుదల అనేది ఏదైతే ఉందో మిగతా కరెన్సీస్ కన్నా కానీ చాలా తక్కువగా ఉంది, అంటే స్టేబుల్గా ఉంది. అండ్ మనకు వస్తున్న ఫారిన్ ఇన్వెస్ట్మెంట్సే కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్సే కానివ్వండి, బ్యాంక్ ద్వారా ఇస్తున్న రుణాలే కానివ్వండి, ఇవన్నీ కూడా వృద్ధిలోకి వచ్చాయి. కనిపించిందా లేదా గత 10 ఏళ్లకి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా లేదా బడ్జెట్ లో? ఏముందండి డిఫరెన్స్? మీకేమనిపించిందో చెప్పండి. ఎన్నికల ఫలితాల తర్వాత కొంత, అంటే ఇంతకుముందు ఏకపక్షంగా ఉండేటటువంటి నిర్ణయాలు ఇప్పుడు కొంత చేంజ్ అయినట్టే కనిపిస్తున్నాయి కదా. ఒక్క విషయం, మీకు అంతకుముందు మన ఫోకస్ ఏముండేది? పోయినసారి 10 లక్షల కోట్లు, అంటే 44 లక్షల్లో 10 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉండేది. ఈసారి 11 లక్షల కోట్లు. మీకు ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటికీ 3 కోట్ల ఇండ్లు కట్టించడం జరిగిపోయింది. ఈసారి అర్బన్, అంటే పట్టణ ప్రాంతాల్లో ఫోకస్ పెంచారు. అది నెక్స్ట్ 5 yearsలో 1 crore హోమ్స్ విత్ 10 lakh crore
డబ్బుతో అంటే 10 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. అంటే అఫ్ కోర్స్ ఈ సంవత్సరము 2 లక్షల కోట్లు. దానికి మీరు ఏది చూసినా గానీ అంతకుముందు ఏదైతే మన ఫోకస్ ఉండిందో, అంతకుముందు స్కిల్ ఇండియా అన్నాము, స్టార్టప్ ఇండియా అన్నాము, ఆ రెండింటిని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకుపోవడానికి ఏవైతే కావాలో వాటన్నిటికీ చేయడం జరిగింది. అంతకుముందు మనము పిఎల్ఐ స్కీమ్ అని ఒకటి ఉండేది. అంటే మనకు ముందు వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండేదండి, ఎక్కువగా వ్యవసాయమే మన ఎకానమీ ఉండేది. డాన్స్ ఇండస్ట్రీలో మన హైదరాబాద్ లో చూస్తే మీరు ఐటీ సర్వీసెస్ అంటాము, ఐటీఈఎస్ అంటాము, అట్లాంటి వాటిల్లో మనం వృద్ధిలోకి వచ్చాం. ఫిన్టెక్ సర్వీసెస్ అంటారు, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం చాలా వెనకబడి ఉన్నాము. కానీ ఉద్యోగ కల్పనలో మ్యానుఫ్యాక్చరింగ్ ది అంటే వస్తు తయారీదే ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. దానికోసమని ప్రొడక్షన్ లింక్డ్ అంటే ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు ఏంటంటే ఆ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో ఎంప్లాయ్మెంట్ విరివిగా జరిగే ఇన్వెస్ట్మెంట్స్ జరగాలని చెప్పి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పాం. అంటే ఎవరైనా ఏ కంపెనీ అయినా కానీ ఎక్కువగా ఉద్యోగాలు కల్పన చేయగలిగితే వాళ్ళకు కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెప్పాం. మీరు ఆ స్టెప్ బై స్టెప్ జరుగుతున్నది ఏదైతే జరుగుతుందో 48 లక్షల కోట్ల విషయంలో మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది నాకు కొంచెం అర్థమైంది. ఇది పూర్వోదయ అని చెప్పేసి మనం ఈస్టర్న్, మనకు అంతకుముందు నార్త్ ఈస్ట్ ఉండేది, మీకు డోనర్ మంత్రి కిషన్ రెడ్డి గారే ఉండేది అంతకుముందు. సో నార్త్ ఈస్ట్ ని అసలు ఇండియాతో కనెక్ట్ చేయడము, అక్కడ మౌలిక సదుపాయాల కల్పన, అసలు ఆ ప్రాంతం యొక్క రూపురేఖలే మార్చడం అనే దాని మీద ఫస్ట్ 10 years ఫోకస్ నడిచింది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి కొంచెం ఈస్ట్ కి అంటే వెస్ట్ బెంగాల్, మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. మీరు ఇప్పుడు అన్నారు ఏదో ఇది రాజకీయం, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈస్టర్న్ కారిడార్, ఈ ఈస్టర్న్ కారిడార్ మీద ఈసారి ఫోకస్ వెళ్ళింది. మన తెలంగాణకి చూసుకుంటే మనం ఇక్కడ నుంచి అంటే అంతకుముందుకి ఇప్పటికీ నేను కంటిన్యూటీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అని అంటున్నాను. శ్రీనివాస్ గారు, ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పేరు బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రస్తావించినప్పటి నుంచి కూడా కూటమి నేతలు అదే పనిగా ఏదో సాధించినట్టు ఆంధ్రప్రదేశ్ కు చాలా పెద్ద మొత్తంలో సహకారం లభించింది అనేటటువంటి విస్తృత ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని విమర్శలు, బడ్జెట్ మీద విమర్శలు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్, బీహార్లకు మాత్రమే చెందిన బడ్జెట్ అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా మనం చూసాం. నిజంగా ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఏం ఒరిగింది? అలాగే ఓవరాల్ గా మొత్తం బడ్జెట్ మీకు ఏ రకంగా అనిపించింది? మొత్తం జాతీయ స్థాయిలో చూసుకుంటే బడ్జెట్ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కి, అలాగే ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్, ఏదైతే మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో లేఖనాలు ఉన్నామో డెఫినెట్ గా దాన్ని ఓవర్కమ్ అవడానికి ఎంప్లాయ్మెంట్ కి 2 lakhs crores ఈర్మార్క్ చేయడానికి డెఫినెట్ గా ఇది అభినందించాలి. ఒక కొత్త ముందడుగు, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మనం ఇన్వాల్వ్ చేసినప్పుడు డెఫినెట్ గా ఈ బడ్జెట్ ని ఆ విషయంలో అభినందించాల్సిందే. 7వ బడ్జెట్ పెట్టేందుకు కూడా నిర్మలా సీతారామన్ గారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ద్రావిడ మహిళ, డెఫినెట్ గా ఒక మహిళని కాకపోయినా 7వ చేసిన అభినందిద్దాం. కాదే కేంద్రంలో కార్మిక వర్గాలకు ఏదైతే ఉన్నాయో అది చేయకుండా చేసిన దాని విషయాలు ఏదైతే ఉందో అది మాత్రం దాని అభ్యంతరం ఉంది. ఇక కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, బోత్ ద స్టేట్స్, నా తెలుగు జాతి బిడ్డలుగా ఉన్న 2 స్టేట్స్ కి నమ్మక ద్రోహం నయవంచిన చిరునామాగా ఆదాని గారి పార్టీ మారిపోయింది. ఈ 2 తెలుగు రాష్ట్రాల కక్ష సాధింపు నమ్మక ద్రోహంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా నేను చెప్తాను. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ తీసుకొచ్చి ఇందాకే 2 ఎంపీలు పురంధేశ్వర్ గారు, రమేష్ గారు వివరణ ఇచ్చారు. చాలా తెలివిగా, చాలా అద్భుతంగా ఆర్కెస్ట్రా చేశారు. ఇవాళ దానిలో ఆంధ్రప్రదేశ్ 15,000 యాక్చువల్ గా ద్వారకా కన్వెన్షన్ సెంటర్ ఉత్తరప్రదేశ్ 25,300 కోట్ల బడ్జెట్. ఇవాళ ఈ సంవత్సరం, గత 2 సంవత్సరాల్లో బీహార్ కి గాంధీనగర్ కి, గుజరాత్ కి వేసుకుంటున్న బుల్లెట్ ట్రైన్ కి 2 సంవత్సరాలు 39,000 కోట్ల రూపాయల బడ్జెట్లు ఈర్మార్క్ చేశారు. అంటే 1,50,000 కోట్ల బడ్జెట్. ఇప్పుడు ఎవరో పెద్దలు మాట్లాడారు, ఒప్పుకున్న క్లారిటీ వినపడలేదండి వారికి పేరు. కానీ గుజరాత్ కి చేసుకున్నారు, ఈశాన్య రాష్ట్రం, నేనేం కాదట్లేదు. గుజరాత్ కి 1,50,000 కోట్ల బుల్లెట్ రైలు వేస్తారు. గుజరాత్ నుంచి ఎక్స్ప్రెస్ హైవే తీసుకొచ్చి 4 చుట్లు తిప్పి గుజరాత్ లో తీసుకెళ్తారు. 9,60,000 కోట్ల పరిశ్రమలు అక్కడ గుజరాత్ లో పైప్ లైన్లను పెట్టుకుంటా ఉన్నారు. ప్రపంచ చరిత్రలో ఏ దేశం లేదు. దుబాయ్ లో కూడా 2023లో 5% ట్యాక్స్ పెడితే, గిఫ్ట్ సిటీ అని గుజరాత్ లో ఈ మొత్తం ఈ దేశానంతా పండబెట్టి గుజరాత్ లో నేను ఛాలెంజ్ చేస్తాను. తెలుగు జాతి బిడ్డలుగా ఉన్న గవర్నీయులు బండి సంజయ్ గారు, లేదంటే కిషన్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు స్పందించాలి. వాళ్ళ గుజరాత్ లో మొత్తం తీసుకెళ్లి పెడుతుంటే దేశంలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన రాయితీలు కూడా పక్కన పెట్టి గుజరాత్ తీసుకెళ్లే సిటీకి, తోలేద సిటీని ఈ ఏషియాలో అతి గొప్ప సిటీకి చేస్తున్నారు. బడ్జెట్ లో
లేకుండా కూడా బడ్జెట్ లో మనం మాట్లాడుతాం, బడ్జెట్ లేకుండా కూడా ఇవాళ గత 8 నెలల నుంచి సిల్వర్ ఎక్స్పోర్ట్ దేశంలో మొత్తం డిఫిసిట్ లోంచి ఆర్జెక్ట్ అవుతుంది. ఇంకా దారుణం ఏంటంటే ఇవాళ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి బిడ్డ, ద్రవిడ బిడ్డ తెలుసుకోవాల్సిన విషయం, భావిత యువత, ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సిన, పార్టీలు వీరమానాలు ఉండొచ్చు, తప్పులేదు ఎవరన్నా కానీ. ఈ బడ్జెట్ లో మేము అనుకున్నాను అక్కడున్న ఇన్సెంటివ్స్ ఏదైతుందో మనకి ఇస్తారనుకున్నా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సిన విభజన హామీల్లో చాలా ముఖ్యమైన ఇన్సెంటివ్ ఇస్తారని భావించానండి. కానీ జరిగింది ఏంటి తెలుసా మీకు? ప్రతి ఒక్కళ్ళు వినాలండి, దయచేసి అక్కడ ఉన్న బీజేపీ పెద్దలు కూడా అందరూ కూడా ఆలకించాలి. మన పార్టీ అభిమాని వేరు. ఒక ఉద్యోగం గనక గుజరాత్ లో గనక కల్పిస్తే 3.2 కోట్లు ఈ దేశం సబ్సిడీ గానీ క్యాష్ గానీ ఆ కంపెనీకి ఇస్తుందంట. అంటే 10,000 ఉద్యోగాలు కల్పిస్తే మేకరణ కంపెనీకి 32,000 కోట్లు ఈ దేశం సబ్సిడీ ఇస్తుందంట. గుజరాత్ లోనే పెడితే మనం కట్టిన తెలంగాణలో 100 రూపాయలు పన్ను కడితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పన్ను కట్టే తెలంగాణకి తిరిగి వచ్చేది 10 రూపాయలు రావట్లేదు, ఆంధ్రప్రదేశ్ కి 60 పైసలు వస్తాయి. ఈ డబ్బులను తీసుకెళ్లి ఎక్కడికి వెళ్తున్నారు? బీహార్కి పెడతారు, మిగతా పెడతారు, పక్కన పెడదాం. అవన్నీ ఒక అంకం అయితే ఇవాళ బీహార్కి దాదాపు ఈ పవర్ ప్రాజెక్ట్స్ కానీ మిగతా కానీ డైరెక్ట్ గా 57,000 కోట్ల రూపాయలు ప్లస్ మొత్తం కలిసి 90,000 కోట్ల రూపాయలు కదా వాళ్ళు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వరకు 4 విషయాలు ప్రకటించారు. జనం తెలంగాణకైతే ద్రోహం మీద ద్రోహం నడుస్తా ఉంది. ఇవాళ గుజరాత్ కి బుల్లెట్ రైలు వేసుకుంటే అక్కడికి వచ్చి గుజరాత్ కి పాటలు పాడుకోవాలి, ఇక్కడికి ఎందుకండి? ఇవాళ తెలంగాణకి ఐటీఆర్ ప్రాజెక్ట్ గురించి ఎంతో కొంత 2013 అనౌన్స్ చేసింది, ఇవాళ వరకు రూపాయి అడుగు ముందుకు పడలేదు. ఆంధ్రప్రదేశ్ కూడా చెప్తాండి నాకు ఏం చేశారు. ఈ 15,000 కోట్ల రూపాయలు దాంట్లో నేను ఇప్పుడు స్టేట్మెంట్ కూడా అన్నింటిలో పంపించాను పత్రికలో కూడా. 15,000 కోట్ల రూపాయలు వివిధ రకాలైన ఏజెన్సీల ద్వారా ఆంధ్రప్రదేశ్ కి మద్దతుగా ఇస్తాం. అది గ్రాంట్ అంటే పూర్తిగా గ్రాంట్, తర్వాత కేంద్ర ప్రభుత్వం భరించుకుంటుంది. క్లారిఫికేషన్ లేదు ఇవాళ వరకు. తర్వాత పోలవరం ప్రాజెక్టు, దాంట్లో రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ముఖ్యమైన, నేను నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినప్పుడు 1-2 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చారు. దాంట్లో తెలంగాణ ప్రాంతం చందా సంతోష్ గారు, తర్వాత అనేక మంది కాంగ్రెస్ నాయకులు అయితే పోలవరంలో అందరూ వచ్చారు, అందరం తీసుకెళ్లాం. తర్వాత ధర్నాలు చేశారు, అన్ని చేశారు. నిర్మలా సీతారామన్ గారు నాతో మాట్లాడుతున్నారు, మేము మొదటి దానికి ఇస్తాం, స్టేజ్ 2 ఏమనాలి. ఎవరు సొత్తండి అది? డబ్బులు ఇవాళ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ గురించి మాట్లాడకుండా పోలవరం తొందరగా చేస్తాం. ఏం చేసేది? ఇది బడ్జెట్ అంటే లెక్కలా లేదా గాల్లో మాటలా? రాయలసీమ ఉత్తరాంధ్రకి గ్రాంట్ కి ఇస్తాం. ఏది ఇచ్చారు? 10 ఏళ్ల నుంచి రావాల్సిన 24,000 కోట్లు ఇవాళ మొత్తం కలిపి 70,000 కోట్లు అప్పులు ఉంటే ఇవాళ ఇస్తాము. అక్కడ వారవకల్లు అక్కడ పెడతాము. హైదరాబాద్ దాంట్లో ఇండస్ట్రీ గార్డు 2 చోట్ల సెంటర్లో పెడతాము, తొందరగా చేస్తాము, గ్రాంట్లు ఇస్తాము. ఏందండి? దాంతో భూభద్రాలు దద్దరిల్లిపోయేటట్టు ఒక ముందు ఇస్తానన్నారు అమరావతి కోసం, డెఫినెట్ గా దాన్ని ఆహ్వానిద్దాం. నో సెకండ్ థాట్. అది గ్రాంటా అని వీళ్ళు చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ అది అనౌన్స్ చేసి జియో ఇష్యూ చేయాలి, అప్పుడు నమ్ముతాం. ఎందుకంటే 1,25,000 కోట్ల బడ్జెట్ అని బీహార్ గాల్లో చూపించి గత 9 సంవత్సరాలు 10 పైసలు లేదు. అయితే చలసాని శ్రీనివాస్ గారు కొద్దిసేపటి క్రితమే నిర్మలా సీతారామన్ గారు ఈ 15,000 కోట్లకు సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాం, గత 10 ఏళ్లుగా కూడా అది ముందుకు పడలేదు, తను ఎవరిని కూడా విమర్శించట్లేదని వ్యాఖ్యానిస్తూనే మొత్తం వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ నిధులు ఇప్పిస్తున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి తర్వాత మేము వారితో మాట్లాడి ఏ రకంగా సర్దుబాటు చేయాలనేది ఆలోచిస్తామని చెప్పి పురంధేశ్వర్ గారు, రమేష్ గారు మాట్లాడిన తప్పు అన్నమాట. 100% గ్రాంట్ అన్నారు. మాకు అర్థం అవుతుంది. ఇదంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత చూసుకుని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాగలేకపోతే ఆ ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చి అనుకుంటే వాళ్ళు నెత్తి మీద బాస్తారు. వాళ్ళ నెత్తి మీద బాట్లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద బాస్తారు. దిక్కుమాలిన ప్యాకేజీ అని చెప్పి 2014 నుంచి 2023 వరకు 15.72 కోట్లు ప్యాకేజీ ఏమో 15,000 కోట్లు చెప్పారు. 15 ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్ కి ఇచ్చిన వడ్డీ సబ్సిడీ ఆర్టీఐ యాక్ట్ నా దగ్గర కాగితం ఉందండి, 15.72 కోట్లు ఇచ్చారు ఆ లెక్కని చెప్పి. అందువల్ల నేను అనుకుంటాను ఖచ్చితంగా ఇది ఒకందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ పేరు వినపడినందుకు ఖచ్చితంగా సంతోషిస్తున్నాను. తెలంగాణ గురించి నిర్లక్ష్య వైఖరి, దారుణమైన నిర్లక్ష్య వైఖరి చేస్తున్నందుకు రైల్వేల్లో తెలంగాణకి 4,000 కోట్లు పూర్వం నుంచి పెంచామంటున్నారు. ఈ బుల్లెట్ రైలు కోసం 20,000 కోట్లు సంవత్సరంగా పెడతారా? ఆ రాష్ట్రానికి మొత్తం కలిపి 27,000 కోట్ల, తెలంగాణకి 4,000 కోట్ల. ఏందండి ఇది? ఐటీఆర్ కి 0 ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదా తెలంగాణకి? కెన్ బట్వా ప్రాజెక్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఆంధ్రప్రదేశ్ పోలవరం ఉంది, దాని మీద చూస్తాను. కెన్ బట్వా ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి బడ్జెట్ లో పెట్టారు క్రితంసారి. నిన్న అప్పర్ భద్రా ప్రాజెక్ట్, లాస్ట్ టైం ఏమో అప్పర్ భద్రా ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఇబ్బంది అయ్యే భద్రా ప్రాజెక్ట్ మీద నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి డబ్బులు బడ్జెట్ లో పెట్టారు. ఓకే శ్రీనివాస్ గారు డిస్కస్ చేద్దాం. రామూర్తి గారు మీకేమనిపించింది బడ్జెట్ చూస్తే? ఓవరాల్ గా ఏమనిపించింది? తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమనిపించింది? ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఏమనిపించింది బడ్జెట్ చూస్తున్నాం? అందరికీ నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, ముఖ్యంగా చలసాని శ్రీనివాస్ గారు, ఆయన నేను తెలంగాణ ఉద్యమం అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పాపం నిరంతరం
పోరాడుతూనే ఉంటాడు. తెలుగు ప్రజల బాగుపడాలని కోరుకుంటూనే ఉంటారు. వారికి ఈ మీ ద్వారా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నేను దేశం గురించి చెప్పలేను కానీ దేశంలో సరే ఏం జరిగింది ఏమి అనేది కాదు కానీ గత 10 సంవత్సరాల నుండి తెలంగాణకు అసలు మేము ఈ తెలంగాణ రాష్ట్రం ఈసారి బడ్జెట్లో కనీస పదాన్ని కూడా ఎక్కడ ఉచ్చరించలేని పరిస్థితి. అసలు మేము భారతదేశంలో ఉన్నామా లేదా, తెలంగాణ అనేది భారతదేశంలో ఒక భాగమా కాదా, ఇది తెలియాల్సిన అవసరం ఉన్నది. నిజంగా అందుకే కేసీఆర్ గారు ఎందుకు బీజేపీ మీద కోపం అంటే అప్పుడు నుంచి ఎప్పుడు సవితితల ప్రేమనే. అందుకే మట్టికి పోయినా ఇంటోడు పోవాలంటారు. ఇప్పుడు మట్టి లేదు, ఆడ ఏమి లేదు. అందుకే నేను మీ ద్వారా చెప్తున్నాను, వెంటనే నైతిక బాధ్యత వహించి తెలంగాణ ప్రాంతానికి 0 బడ్జెట్ తీసుకొచ్చిన 2 మంత్రులు వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎవరు? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్. ఎందుకంటే మరి 8 మంది మంత్రులు ఎంపీలు అయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, ఒక్కరు కూడా నోరు మెదపలేదు, ఒక్కరు కూడా నోరు తెరవలేదు. మరి వీళ్ళు ఎంపీలు ఏం లాభం? కనీసం అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే పోరాడి సాధించే కొన్నైనా తెచ్చేటవాళ్ళు, కనీసం భయపడన్నా కొన్ని ఇచ్చేవాళ్ళు. ఈసారి ఏది అసలు కనీసం తెలంగాణ పదాన్ని కూడా ఉచ్చరించే పరిస్థితిలో లేదు అంటే మేము ఇంకా 20 ఏళ్లు వెనక్కిపోతున్నాం. అంటే తెలంగాణని అన్ని రకాలుగా అన్యాయం చేయడానికి, తెలంగాణని ఇక్కడనో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేదు, అక్కడ మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేదు అని మళ్ళీ ఒకసారి రుజువు చేసి గత 10 ఏళ్లుగా మీరు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడంటే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. గత 10 ఏళ్లుగా ఏం సాధించారు? రాష్ట్ర విభజన రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించి ఇప్పుడైతే ప్రస్తావిస్తున్నారు, అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు, అట్లనే మాకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి కేటీఆర్ కూడా అడిగినటువంటి పరిస్థితి. కానీ గత 10 ఏళ్లలో ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలు కావాలని ఎన్నిసార్లు తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడారు, ఎన్నిసార్లు ప్రశ్నించారు, ఎన్ని సాధించారు? హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నంత కాలం పోరాడుతూనే ఉన్నాం. అందుకే ఏం చేయలేదు కాబట్టే కదా బీజేపీ మీద మా కొట్లాట అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. కేసీఆర్ గారి ఉత్తరనే ఒక శత్రుత్వం పెంచుకుంటారా? అరే కనీసం తెలంగాణను అవమానపరచుడు, తెలంగాణను కనీసం ఒక లెక్కలోకి తీసుకుపోవడం, తెలంగాణ నుండి వచ్చే ట్యాక్సీలతోటి మాత్రం వేరే రాష్ట్రాలకు అవి పంపుతారు. కానీ ఈ రాష్ట్రానికి రావాల్సిన ఒక్కటన్నా ఎందుకు ఎంపీలు నోరు మీద రాలేదు? ఇప్పటికైనా కనీసం కిషన్ రెడ్డి గారు మాట్లాడారా? ఈ రోజైనా కనీసం బండి సంజయ్ మాట్లాడారా? పెద్ద పెద్ద మంత్రులు తెలంగాణ అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏం లాభం? అంటే ఇక్కడ ప్రజలకు అర్థమైంది, మా వాడు అక్కడ ఎవరు లేరు, తెలంగాణ హక్కుని కాపాడే వాళ్ళు లేరు ఎంపీలు, మా హక్కుల్ని అక్కడ ఎలుగెత్తి చాటే వాళ్ళు లేరు కాబట్టి మాకు ఇంత అన్యాయం జరిగిందని ఆల్రెడీ అందరూ కూడా అనుకుంటున్నది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి చర్యల వల్ల ఖచ్చితంగా బీజేపీ పార్టీకి భవిష్యత్తులో ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా ఏం చేయాలో, ఎలా కర్రుగాల్చి వాత పెట్టాలో భవిష్యత్తులో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ అభివృద్ధిని ఆ రోజు కేసీఆర్ గారు తన సొంతంగా ఇక్కడ అభివృద్ధి చేస్తుంటే ఉరుకుతున్న వాళ్లకు కాళ్లలో కట్టెలు పెట్టినట్టు చేసిండ్రు తప్ప ఏ రోజు సహకరించలేదు. ఈ రోజు ఇంకా మొత్తం 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, 2 మంత్రులు అయ్యారు, ఏదో వస్తుందని ఈ తెలంగాణ సమాజం అనుకున్నది, కోరుకున్నది. కానీ ఒక్కటంటే ఒక్కటి ఈ తెలంగాణ ప్రాంతానికి రాకపోవడం నిజంగా చాలా హేయమైన చర్య. దీన్ని సభ్య సమాజం కూడా ఖండిస్తున్నది. తెలంగాణ సమాజం అయితే చాలా బాధతో ఈ బడ్జెట్ ని చూసి నిజంగా కన్నీళ్ళు తప్ప మాలాంటి ఉద్యమకారులకు, మేము తెలంగాణను ప్రేమించే వాళ్ళం కాబట్టి ఎంతో కొంత రావాలి, ఏదో కంపెనీలు రావాలి, ఏదో రకమైన అభివృద్ధి జరగాలని కోరుకునే వాళ్లకు చాలా నిరాశ మిగిలిన బడ్జెట్ ఈ బడ్జెట్. రైట్ ఓకే. మనతో పాటు జాయిన్ అయ్యారు గాలి వినోద్ కుమార్ గారు, అనలిస్ట్. నమస్తే వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ గారు, మీకు ఏ రకంగా అనిపించింది బడ్జెట్ ని చూసినప్పుడు? ఓవరాల్ గా ఏ అంశాల్లో కొంత వేతనీయులకు కావచ్చు, మధ్యతరగతి వారికి కావచ్చు, ఇతరులకు కావచ్చు, ఏ అంశాల్లో కొంత ఊరట లభించింది అనుకున్నారు? అలాగే తెలుగు రాష్ట్రాల విషయం కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఏ రకంగా అనిపించింది ఓవరాల్ గా మీకు బడ్జెట్? ఓవరాల్ గా ఇది ఉత్తరాధిపత్య గుజరాత్ పెట్టుబడిదారుల కోసం రూపొందించిన బడ్జెట్ గానే కనబడుతుంది. అక్కడక్కడ మనకు స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద కావచ్చు, లేదంటే పేదల కింద పేరు మీద కావచ్చు, ఇంకా తర్వాత చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు ఉద్యోగులకు వాళ్ళకు రాయితీల విషయాలు కావచ్చు. అంతేగాని ఓవరాల్ గా ఇది ఉత్తరాధిపత్య గుజరాత్ పెట్టుబడిదారుల కోసం రూపొందించిన బడ్జెట్ గా చెప్పుకోవాలి మనం. ఇవాళ
కేవలము ఎన్నికలు లేవు కాబట్టి అంటే సమీపంలో ఎన్నికలు లేవు అనే ఉద్దేశము కాకపోతే మరి తెలంగాణలో ఎందుకు ఇంత నిర్లక్ష్యము? తెలంగాణకు ₹1 కేటాయించకపోవడం ఏంటి? తెలంగాణకు ఇంత దుర్మార్గం చేసడానికైనా ఇవాళ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కుమ్మక్కై 8, 16 ఎంపీల సీట్లు సంపాదించుకున్నది అక్కడ. ఇవాళ ఇద్దరు కలిసి ఒక్క మాట మాట్లాడతలేరు. మరి వాళ్ళు దాసోహమైనరా? ఉత్తరాది పార్టీలకు, గుజరాత్ పార్టీలకు దాసోహమైనరా వీళ్ళిద్దరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం సాధించిండని ఆయనను మళ్ళాసారి ఇవాళ పార్టీ అధ్యక్షునిగా ఉంచుతారో, అట్లాగే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉంచుతారు. ఆయన పొడిచింది ఏంది? హైదరాబాద్ గాని తెలంగాణకు గాని ₹1 కూడా తీసుకొచ్చిన చరిత్ర కిషన్ రెడ్డికి లేదు ఇవాళ. మరి అట్లాంటి కిషన్ రెడ్డిని అట్లనే కొనసాగిస్తున్నారు అధ్యక్షునిగా. కనీసం ఒక బీసీకి ఇస్తలేరు, బీసీ ముఖ్యమంత్రి అన్నోళ్ళు వాళ్ళు. ఒక ఎస్సీకి ఇస్తలేరు, ఒక ఎస్టీకి ఇస్తలేరు. మేము సామాజిక న్యాయం కట్టుబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో కనీసం అసలు నోరు తెరిసే పరిస్థితి లేదు. ఇవాళ బండి సంజయ్ నోరు మూసుకున్నాడు. మరి ఇంతగానే ఎగురుతాడుగా బండి సంజయ్. మరి ఏమైంది? తెలంగాణకు ఏం సాధించండి బండి సంజయ్? వీళ్ళిద్దరు కూడా రాజీనామా చేయాలా, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక్క సీటు బీఆర్ఎస్ కు ఉన్నా కూడా ఇవాళ అక్కడ పార్లమెంట్ లో వాయిస్ వినిపించేది మా తెలంగాణకు అన్యాయం జరిగిందనేది. కానీ ఒక్క సీటు లేకుండా చేసిన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వానికి దెబ్బకొట్టి ఇవాళ ఒక్క బడ్జెట్ లో ఇంత దుర్మార్గం చేస్తే, ఇంత అన్యాయం చేస్తే మాట్లాడలేని దద్దమ్మలు ఇలా కేంద్ర మంత్రులుగా ఉన్నారు బీజేపీ నుండి, మాట్లాడలేని దద్దమ్మలు ఇలా ఎంపీలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి. ఎందుకు వీళ్ళంతా ఉండే లాభం? తెలంగాణకు వీళ్ళు ఉరగబెట్టింది ఏంటిది? సాధించింది ఏంది? కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ అనేది మరోసారి రుజువైంది ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీ. అలాగే వినోద్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి హామీల గురించి ఏ రకంగా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ కూడా పూర్తి విభజన హామీలు అన్ని నెరవేర్చలేదనుకోండి. కొంత పోలవరానికి 15,000 కోట్లు ఏదో కేటాయించినట్టుగా ఉన్నారు. అట్లాగే వాళ్ళకి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ విశాఖపట్నం నుండి ఎక్కడ వరకు చెన్నై వరకు ఏదో ఇచ్చినట్టున్నారు. అంటే ఒక ఊరు కొప్పత్తి దగ్గర, కడప దగ్గర ఒకటిను, వారకోలు కర్నూలు దగ్గర ఒకటి కారిడార్లు 2 రోజులు డెవలప్ చేస్తానన్నారు. 15,000 కోట్లు కూడా అప్పో గ్రాంటో తెలియని, ఇప్పుడే చెప్పారు, అప్పో గ్రాంటో కూడా తెలియని పరిస్థితి అది. మిగతాది పరిశీలిస్తాం, బాగా చేస్తాం. 10 ఏళ్ల నుంచి అంటే ఇప్పుడు పెద్దగా ఇచ్చింది ఏమి లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా అనే దాన్ని మనము ఇవాళ ఒడిసిన కథగా ముగించేసిన వాళ్ళు. బీహార్ పట్టుబడ్డప్పటికి కూడా బీహార్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కనీసం ప్రత్యేక ప్యాకేజీ అని ఇవ్వాలి కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు మరి ఏం ప్యాకేజ్ తెచ్చాడు? అదనంగా కొత్తగా ప్యాకేజీ ఏం తెచ్చాడు? ఇవాళ బీహార్ కు గుండుస్తున్నాయి కదా చంద్రబాబు నాయుడు. ఇంత అంత మేము మొత్తం మా వల్లనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అన్నప్పుడు మరి నువ్వు సాధించింది ఏందని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు రేపు అసెంబ్లీలో నిలదీయాలి. ఇలా ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిలదీయాలి, జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి. ఏమిటి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యం అన్నావు? ప్రత్యేక హోదా పక్కన పట్టేసినా కనీసం ప్రత్యేక ప్యాకేజీ లేదు కదా నీకు. ప్రత్యేక ప్యాకేజ్ వస్తే చాలని చెప్పి సంకరెగరేసిన పవన్ కళ్యాణ్ మన నోరు మూసుకొని కూర్చున్నాడేంది? అత్యధికంగా మేము సాధించే తీరుతాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతామన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున పెట్టిండు కదా. మరి కేంద్రం నుండి ఎంతవరకు తీసుకురాగలిగిండు ఫండ్స్? కాబట్టి ఇవాళ ఏంటి అంటే వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప. ఓకే వినోద్ కుమార్ గారు, రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా వినోద్ కుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనం కిషోర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ రెడ్డి గారు, ఏంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విమర్శలే వస్తున్నటువంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ పేరు పదే వినిపించినా మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, ఎన్డీఏలో జనసేన టీడీపీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్వాగతిస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని సందేహాలు, అనుమానాలు. ఇక తెలంగాణకైతే పూర్తి స్థాయిలో పేరు లేదు. మన ప్యానలిస్టులు కూడా ఏం మాట్లాడారో చూశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. పూర్తిగా తెలంగాణ అనేటటువంటి పేరునే బడ్జెట్ నుంచి బ్యాన్ చేశారనే విధంగా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి ఏంటి? ఏమంటారు ఈ విమర్శలకు? గుజరాత్ ని తెలంగాణని బ్యాన్ చేశారండి, 2 రాష్ట్రాలని బ్యాన్ చేశారు. అది చెప్పారు మాకు కూడా, మేము బ్యాన్ చేస్తున్నాము గుజరాత్ ని. అట్లాగే ఇక పెద్దన్నది గుజరాత్ అయితే చిన్న తమ్ముడిది తెలంగాణ కాబట్టి 2 రాష్ట్రాలు మెన్షన్ చేయలేదేమో నేను అనుకోవడం. లేకపోతే ఏముందండి, రేపు మనది 3 అంచెల ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, స్థానిక సంస్థలు. ఇది రాజ్యాంగమే. రాజీవ్ గాంధీ గారు 73rd, 74th అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. రేపు మన రాష్ట్ర బడ్జెట్ పెడతారు
నిజంగా 12,000కు పైగా ఉన్న పంచాయతీల పేర్లు కానీ 140కి పైగా ఉన్న మున్సిపాలిటీల పేర్లు కానీ ఉన్న కార్పొరేషన్ అన్ని పేర్లు పెట్టి అన్నిటిని ఆ బడ్జెట్లో చదివితే అది ఒక 2 రోజులు పడుతుందేమో చదవడానికి. రాష్ట్రాల పేర్లు ఏమంటే మహారాష్ట్ర పేరు ఉందటండి, మధ్యప్రదేశ్ పేరుందా? మేము రాజ్యంలో ఉన్నాం కదా, అక్కడ ఏ రాష్ట్రం పేరుంది? కొన్ని మెన్షన్స్ అవుతాయి. ఇప్పుడు 48 లక్షల కోట్లు ప్రాజెక్ట్. వీరు ఇప్పుడు చలసాని గారు మాట్లాడారు, వినోద్ కుమార్ గారు మాట్లాడారు. నాకు యాక్సెస్ లేని డేటా ఏదో ఉన్నట్టుంది. ఈ 48 లక్షల కోట్లు ఎక్కడ పెడుతున్నారు వీళ్ళు? దేశ బడ్జెట్ అంటే మరి దేశం అనంటే మరి 28 రాష్ట్రాలు ఉన్నాయని అనుకుంటున్నాను. లేకపోతే ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఇదేమన్నా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఖర్చు పెట్టేదా? కేవలం అందులో చదివినప్పుడు 1-2 ప్రాజెక్టుల గురించి ఏదైతే రాష్ట్రాల పేర్లు చెప్పారో ఆ ఖర్చు మాత్రమే ఆ రాష్ట్రాలకి, మిగిలిందంతా వేరే దేశాలకు ఏమైనా వెళ్తుందా? 48 లక్షల కోట్లు అండి. అందులో తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, గోవా ఉంది, లేకపోతే ఈవెన్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అన్నీ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ పేరు కూడా రాలేదు, నేను చూశాను. మరి దాంట్లో ఎక్కడైనా మెన్షన్ చేశారేమో నాకు తెలియదు. ఉత్తరప్రదేశ్ పేరు కూడా రాలేదు. మరి అక్కడ అధికారంలో మేమే ఉన్నాము. మరి దేశం మొత్తంలో వీరు ఉన్నదే, కాంగ్రెస్ వారు ఉన్నదే 3 చోట్ల. ఏది హిమాచల్ ప్రదేశ్, అటు కర్ణాటక, ఇటు తెలంగాణ. తెలంగాణ పేరు రాలేదు అని అంటున్నారు. మరి నాకు కర్ణాటక పేరు కూడా విన్నట్టు అనిపించలేదు. కాకపోతే 4 నగరాల పేర్లు చెప్పారు. మరి అది అవి మన తెలంగాణలో ఉన్నాయనుకుంటున్నారో, హైదరాబాద్ లేదనుకుంటున్నారో నాకు తెలియదు కానీ, బట్ 4 నగరాల పేర్లు అయితే చెప్పారు. ఎస్పెషల్లీ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నారు. ఒకటేమో హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, రెండోదేమో వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. మరి హైదరాబాద్ అనేది తెలంగాణలోనే ఉంది, బెంగళూరు అనేది కర్ణాటకలోనే ఉంది, చెన్నై అనేది తమిళనాడులోనే ఉంది. అది అయినా గమనించారో లేదో నాకు అర్థం కావడం లేదు. అంటే అది నా ఇది అనుకోండి, నా గ్యాప్ ఇన్ అండర్స్టాండింగ్. నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు 48 లక్షల కోట్లు ఎక్కడికి పోతున్నాయి, ఏ రాష్ట్రానికి పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి? ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అన్నారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్స్ ఒక 100 ఇన్వెస్ట్మెంట్ రెడీ ఇండస్ట్రియల్ జోన్స్ అని అన్నారు డెవలప్ చేయడానికి. అని ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నాం. ఎన్ని ఇండస్ట్రియల్ జోన్స్, ఏ రాష్ట్రంలో, ఎక్కడెక్కడ, ప్రపోజల్స్ ఏంటి, మనం ల్యాండ్ ఎక్విజిషన్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటే గానీ మనకు దాని తర్వాత తెలుస్తుంది. ఈ రోజు అసలు ఏ డిపార్ట్మెంట్కి ఎంత, ఏ హైవేలకి ఎంత, ఇవన్నీ వచ్చేది తర్వాత ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ గా డీటెయిల్స్ వస్తాయి. 48 లక్షల కోట్లు అసలు ఏంటి అనేది డీటెయిల్స్ వస్తాయి. అవి రాకముందే తెలంగాణ పేరు లేదు. అరే గుజరాత్ పేరు లేదండి, గుజరాత్ పేరు లేదు. గుజరాత్ దేశంలో ఉందా? ఏం ప్రశ్నలండి? రేపు మా ఊరు మాది మున్సిపాలిటీ ఉంటుంది, నేరేడుజర్ల మున్సిపాలిటీ, మా నేటివ్ ప్లేస్. రేపు బడ్జెట్ లో రేవంత్ రెడ్డి గారు నేరేడుజర్ల మున్సిపాలిటీ, కేసీఆర్ గారు ఎప్పుడు పెట్టలేదు మా మున్సిపాలిటీ పేరు అందులో బడ్జెట్ లో స్పెసిఫిక్ గా. వారు ద్రోహం చేశారు. అసలు మేము ఈ రాష్ట్రంలో ఉన్నామా లేదా? ఏంటి రెటరిక్? ఐ వుడ్ ఎక్స్పెక్ట్ మోర్, ఐ వుడ్ ఎక్స్పెక్ట్ బెటర్ థింగ్స్. కాస్త ఎనాలిసిస్, కాస్త ఏదున్నా కానీ ఏదో ఒక ప్రచారము, ఏదో ఒక ప్రీడిటర్మైన్డ్ అజెండాతో కాదండి ఈరోజు ఇదవుతోంది. మన వ్యక్తిగత పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అనేది మనకు ఇప్పుడు జరిగిందండి. 10 సంవత్సరాలు అవుతుందా, 8 సంవత్సరాలు అవుతుందా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అదే కంటిన్యూటీ. అది అప్పటి నుంచి కూడా వివిధ కారణాల వల్ల, ఈ అనుసంధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. దాన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఈ రోజు కొత్త డెసిషన్ అది. దానికి ఫండ్స్ రావాల్సినవి ఎట్లాగూ ఇస్తారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నారు, మరి దాన్ని తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనలేం కదా. అవును, నేను మాట్లాడమంటారా? అవును, స్పెసిఫిక్ గా ఎందుకు ఇప్పుడు మరి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం? బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏంటంటే 4 ప్యానలిస్టుల విషయంలోనూ కూడా, మీ దగ్గర నుంచి కూడా, అసలు రాష్ట్రాల పేర్ల కోసము బడ్జెట్ లో 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రస్తావిస్తే మనం ఉప్పొంగిపోదామా, లేకపోతే ఇంకొకరిది రాష్ట్రం పేరు మెన్షన్ చేశారని మన బాధనా, లేకపోతే నిజంగానే మన యువతకి ఏం జరుగుతుంది, మహిళలకి ఏంటి, మన వ్యవసాయదారులకి ఏంటి, మన గరీబ్ కళ్యాణ్ అని అంటుంటాం మేము ఇప్పుడు, అంటే పేదవారికి ఏమొస్తోంది, దీనివల్ల అసలు ఆ వికసిత్ భారత్ వైపు మనకు ఒక అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు ఎట్లా వెళ్ళగలుగుతున్నాము? ఈ రోజు మనము 8.2% మన దేశ వృద్ధి రేటు ఉందండి, చైనాది సగం లేదు అందులో. మరి ఈ విధంగా ఎట్లా తీసుకొచ్చాము, దాన్ని ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్తాము? ఈ రోజు మన యువత ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ అని మాట్లాడుతూ ఉంటాము. యంగెస్ట్ బిగ్ నేషన్ ఇండియా. మీకు ఒక క్లారిటీ ఇవ్వండి కిషోర్ రెడ్డి గారు. ఈ 15,000 కోట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఏదైతే నిర్మలా సీతారామన్ ప్రకటించారో అది మొత్తం వరల్డ్ బ్యాంక్ నుంచి ఇస్తున్నామని అంటున్నారు. అంటే గ్రాంట్ రూపంలో ఇవ్వచ్చు కదా అనేది ఒక డిమాండ్. ఎందుకు గ్రాంట్ రూపంలో ఇవ్వట్లేదు? కూడా జీ తెలుగు న్యూస్ అయితే
రేపొద్దున వారేదో అన్నారని చెప్పి మీరు అదే లైన్ మాట్లాడకండి. రేపు పొద్దున కూడా జీ తెలుగు న్యూస్ ఉంటుంది కదా, రేపు పొద్దున డిబేట్ కూడా ఉంటుంది కదా, ఆ సమయానికల్లా డేటా వస్తుందండి. లేకపోతే రేపు సాయంత్రం న్యూస్ కల్లా వస్తుంది. డేటా అనేది అసలు ఏ ప్రాజెక్టు ఏ విధంగా దాని కార్యాచరణ ఒకసారి అది వచ్చింది క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు. క్లారిటీలోనే మీరు ఇంతకుముందు చెప్తున్నప్పుడే వారు చక్రపాణి గారు అన్నారు ఇంకా క్లారిటీ లేదన్నారు. రానివ్వండి, క్లారిటీ రానివ్వండి, స్పెసిఫిక్ గా రానివ్వండి, దాని మీద జరుగుతుంది. ఇప్పుడు మొన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇక పూర్తిగా అసలు వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు ఏమో వచ్చాయి 175లో ఏకపక్షంగా నిర్ణయం ఇచ్చారు ఎన్డీఏ. చంద్రబాబు నాయుడు గారికి ఆ రాష్ట్ర బాగోగులు తెలియదనేది కాదు, లేకపోతే వారికి కూడా రేపు ఒకవేళ చేయకపోతే ఒకసారి నష్టపోయారు. మేము కూడా ఎన్డీఏనే నష్టపోయింది. ఈసారి మళ్ళీ ప్రజలు ఏమి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఉంటుందండి లేదనేది కాదు, ప్రజలు ఏమీ అడగరనేది కాదు. ఈ రోజున్న 24/7 సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి విషయము చర్చకు వస్తుంది. కానీ అసలు ఒక గంట సేపు ఓవరాల్ బిగ్ పిక్చర్ ప్రెజెంటేషన్ అన్నప్పుడు మనం వచ్చాము, డిబేట్ లో కూర్చున్నాము, అసలు ఒక్కరు బడ్జెట్ గురించి ఇంకా వేరే ప్రశ్న ఏమీ లేదు. అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. అసలు రాష్ట్రాల పేరు ఇప్పుడు నాకైతే నిజంగా లాస్ట్ కనిపిస్తోంది. మరి ఇక రేపు రేవంత్ రెడ్డి గారు ధర్నా ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే అందరూ ప్రస్తావించారు తెలంగాణకు సంబంధించి కిషోర్ రెడ్డి గారు. ప్రధానంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే 2 రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించి తెలంగాణకు సంబంధించిన ఏ అంశాలు ప్రస్తావించారు? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కాంగ్రెస్ వారే కదా ఆ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీఆర్గనైజేషన్ చట్టం అని ఉంటే ఈరోజు అసలు ఈ గొడవే ఉండేది కాదు. నిర్మలా సీతారామన్ గారు మొత్తం చట్టం పేరు చదువుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన చట్టంలో ఉన్నాయి అన్ని, అంటే 2 రాష్ట్రాలకి సంబంధించి దాని పేరు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం ఉందండి. అందులో ఉన్నాయన్ని అని అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించే ఉన్నాయా? పూర్వ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన అంటే ఆ మాట అనలేదా నేను? ఒక్క నిమిషం, ఎందుకు హామీలు ఇవ్వలేదు? ఏ హామీలు? ఆగండి కాంగ్రెస్ వారు ఒక్క నిమిషం బిడ్డగా మీరు బీజేపీ నాయకులుగా మాట్లాడడం కాకుండా మీరు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నిజంగా మీకు సంతోషం అనిపిస్తుందా? ఈ బడ్జెట్ తెలంగాణకు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, నిధులు బాగా వచ్చాయి, ఇగో ఒక కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, లేదా సమ్మక్క సారక్క యూనివర్సిటీకి నిధులు ఇచ్చారు, లేదా ఇవన్నీ ఇచ్చారు. రేపు సాయంత్రానికి మనకు డీటెయిల్స్ వచ్చిన తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు, సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీ అన్నారు, దానికి ఫండ్స్ అలొకేట్ అయితే రామ్మూర్తి గారు రేపటి నుంచి ఇక డిబేట్లకు రావడం అంటే అబద్దాలు చెప్పి ఆగండి అసలు విషయాలు తెలియదే చెప్పి ఆగండి డీటెయిల్స్ రానిదే చెప్పి నన్ను హైపోథెటికల్ క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్తాను? హైపోథెటికల్ ఆగండి పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు, లేదా అమరావతి రాజధాని గురించి మాట్లాడతారు. రామ్మూర్తి గారు తెలంగాణలో ఒక్క విషయమైనా మాట్లాడారా? అది మాట్లాడకపోవడం మీకు సంతోషమా? సంతోషం. ఆగండి నేను రామ్మూర్తి గారికి స్పెసిఫిక్ గా, రామ్మూర్తి గారు మన తెలంగాణలో 6,300 కోట్లు పెట్టి రామగుండం అదే ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఉంది కదా మనకు, ఏది ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తే మీకు సంతోషం అయిందా లేదా? అదొక్క మాట చెప్పండి. అయిందా లేదా? అదొక్క మాట చెప్పండి. మరి గో బ్యాక్ ఆగండి ఒక్క నిమిషం. తెలంగాణ ప్రాంతానికి చెయ్యాలనే అట్లాంటప్పుడు గో బ్యాక్ మోడీ అని చెప్పి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వస్తుంటే గో బ్యాక్ మోడీ అని చెప్పి వీళ్ళ వాదన. అంటే తెలంగాణకు మంచి చేసే ఆగండి డీటెయిల్స్ రాలేదని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం. ఇప్పుడు రామగుండంలో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అండి. ఇప్పటికీ 10,998 కోట్లు పెట్టి, అంటే 11,000 కోట్లు పెట్టి ఎన్టీపీసీ 1,600 మెగావాట్లది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. రెండోది 2,400 కోట్లు పెట్టి 2,400 కోట్లు అంటే ఇది 17,000 కోట్లు పెట్టి మళ్ళీ ఒక 2,400 మెగావాట్లది సెకండ్ ఫేజ్ ఉంది. దీని గురించి ఓపెనింగ్కి వస్తే కూడా కేసీఆర్ గారు రారు.
నేను ఇప్పుడు రామగుండం చెప్పాను, అవతల ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ చెప్పాను, ఇటు పవర్ ప్లాంట్ చెప్పాను. వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ ఆగండి, రీజనల్ రింగ్ రోడ్ 26,000 కోట్లు. ఒక్క నిమిషం ఆగండి 26,000 కోట్లు. మీరు తప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? మీ క్వశ్చన్ ఏంటి? కిషోర్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, రామత్ గారు ఒక్క నిమిషం, కిషోర్ రెడ్డి గారు, రామత్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, రామత్ గారు ఒక్క నిమిషం. మన కాంగ్రెస్ వెర్షన్ కూడా విని మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు జాయిన్ అయ్యారు గౌరీ సతీష్ గారు. సతీష్ గారు నమస్తే. సతీష్ గారు ఏమంటారు? మొత్తం మీకు ఓవరాల్ గా బడ్జెట్ ఏమనిపించింది? కిషోర్ రెడ్డి గారు ఒక చిన్న మాట చెప్పారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించారు. చాలా సంతోషం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో దయచేసి వారి సమాధానం చెప్పాలి. చెప్తాను. బ్యూటిఫుల్. కెన్ యూ లిసన్ ప్లీజ్? yes I will listen, I will answer. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఒక్క నిమిషం ఆగండి. మీరు వచ్చాడు కదా ప్రాజెక్ట్ కోసం ఎందుకు నిధులు కేటాయించలేదు? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎందుకు రీసెంట్ గా ఐఐఎం కోసము స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి రిప్రజెంట్ చేస్తే మేము ఇయ్యము అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు లెటర్ రాయడం ఎంతవరకు? దేశవ్యాప్తంగా హైదరాబాద్ ప్రాంతం అనేది ప్రపంచంలోనే 5 నగరంలో, దేశంలోనే 5 నగరాలు ఉంటే అందులో ఒక ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం ఉంటే మాకు హైదరాబాద్ ప్రాంతానికి చాలా మంది విదేశీయులు గాని దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా, యువకులంతా, విద్యార్థులు ఇక్కడ వస్తున్నారని చెప్పి అప్పీల్ చేస్తే, స్వయంగా ప్రధానమంత్రి గారికి అప్పీల్ చేస్తే ఇయ్యలేదు. మరి అలాంటి విషయాన్ని ప్రస్తావించకుండా మాట్లాడడం అనేది ఇంతవరకు కరెక్ట్. దాంతో పాటు వారు చెప్తా ఉన్నారు కదా, ఏదైతే పోలవరం ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది, మేము ఆంధ్రప్రదేశ్ గురించి, బీహార్ గురించి కాదు, దేశం హితం కోసం అన్ని బ్రీఫింగ్ వచ్చిన తర్వాత తెలుస్తాయని అంటున్నారు కదా. మరి ఎస్పెషల్ గా 2 రాష్ట్రాల బడ్జెట్ కోసమే ఎందుకు ప్రస్తావించడం జరిగింది? వారు అన్నట్టుగా దేశంలోనే చాలా రాష్ట్రాలు ఉన్నాయంటారు కదా ఎన్డీఏ ఉన్నటువంటి భాగస్వామ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు. మరి మిగతా రాష్ట్రాలు దేశంలో రాష్ట్రాలు కావా? మరి మిగతా రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించాల్సిన బాధ్యత వారి మీద ఉందా లేదా? ఏదైతే మూసీ రివర్ కోసం గానీ, ఏదైతే మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం గానీ మేము అప్పీల్ చేసినప్పుడు వాళ్ళ డ్యూటీ కదా? ఏదైతే రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు ఒక మాట చెప్పాలి. ఎస్, మేము భారతీయ జనతా పార్టీగా తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే బడ్జెట్ కేటాయించారో మాకు సంతోషం ఉందని చెప్పానండి. తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా సంతోషంగా ఉంది. ఏ విధంగానైతే మనం పోతున్నామో తప్పనిసరిగా సంతోషంగా ఉంది. కేటాయించకపోయినా, నిధులు రాకపోయినా ఎందుకు రాలేదు? రాజకీయాలు ఎందుకు అని చెప్పి వాళ్ళంటే ఒక్క నిమిషం, మీరు పేరేంటి? సతీష్ గారు. తెలంగాణ ప్రజలు కదా. సతీష్ గారు, సతీష్ గారు ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా. సతీష్ గారు, 48 లక్షల కోట్లలో 48 లక్షల కోట్లలో తెలంగాణకి ఎంతో వారికి తెలుసా? తెలుసా తెలంగాణకి ఎంతో? 2 గంటలు చదివితే దాంట్లో తెలంగాణ పేరే తెలంగాణ గురించి తీసుకున్నామంటే మాటే ప్లీజ్ రామత్ గారు ఒక్క నిమిషం. సతీష్ గారు ఇక్కడికి వచ్చారు. సతీష్ గారు ఇక్కడికి వచ్చారు. గంటా పదంగా తెలంగాణకు ఒక్క పైసా రాలేదు చేయబట్టి కిషోర్ గారు సంతోషం వ్యక్తం చేస్తున్నారా అని అంటున్నారు. ఒక్క పైసా వస్తే మీరు మళ్ళీ టీవీ స్టూడియోలో కనపడకుండా బంద్ చేస్తారా? కిషోర్ రెడ్డి గారు, అదొకటే ప్రశ్న. మీరు అసలు ఏమీ తెలియకుండా సబ్జెక్ట్ గురించి అసలు ఏమీ తెలియకుండా అసలు ఎంత లెక్కేట్ అయింది చెప్పండి. మీరు చెప్పండి, ఎంత లెక్కేట్ అయిందో చెప్పండి. తెలంగాణ మీ మంత్రులు చెప్పాలి కదా. మీ మంత్రులు చెప్పారా? ఇదిగో ఇది మంత్రులు చెప్పారా? మీ మంత్రులు ప్లీజ్ కిషోర్ రెడ్డి గారు, ప్లీజ్ ఆయన కంప్లీట్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజాప్రభుత్వం తెలంగాణ నుంచి ఏవైతే అప్పీల్ చేసిందో వాటిన్నింటిని కేటాయించినట్టు కనుక మీరు నిరూపిస్తే ఎస్ ఐ స్టాండ్ ఫర్ దట్. అంటే కిషోర్ రెడ్డి గారు ఆడియన్స్ కే మద్దతు కిషోర్ రెడ్డి గారు శివ గారు నేను చాలా సతీష్ గారు కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం.
కిషోర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా సతీష్ గారు ఒక్క నిమిషం ఎవరికి ఆడియన్స్ కూడా ఇబ్బంది పడతారు ప్లీజ్ ఒక్క నిమిషం శివ గారు కిషోర్ రెడ్డి గారు నేను అవకాశం ఇస్తా ఒక్కొక్కరికి నేను అవకాశం ఇస్తా ప్లీజ్ కిషోర్ నేను అవకాశం ఇస్తా నేను చెప్పమన్నప్పుడు మీరు చెప్పండి ప్లీజ్ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా శివ గారు కిషోర్ రెడ్డి గారు నేను అడిగేది ఏంటంటే మీరు కేసీఆర్ గారు వచ్చి రిసీవ్ చేసుకోలేదు కాబట్టి మోడీ గారు వస్తే గో బ్యాక్ అన్నారు అన్నది కాబట్టి పనులు చేస్తలేదా అత కాదు అంటే కేసీఆర్ గారు అనేటోడు కేసీఆర్ గారు ఇలా కిషోర్ రెడ్డి గారు మీరు చేయాల్సిన పని గో బ్యాక్ అన్నందుకు ఇవ్వలేదా చేసుకోలేదు కాబట్టి కిషోర్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు సతీష్ గారు కిషోర్ రెడ్డి గారు రామోత్ గారు ప్లీజ్ ముగ్గురు ఒక్క నిమిషం మనం మిగిలిన గెస్టుల దగ్గర కూడా వెళ్దాం ఒక్క నిమిషం వస్తాం మళ్ళీ ఛాన్స్ కాదు మీరు వాళ్ళిద్దరూ నన్ను ప్రశ్నించారు నేను వాటికి సమాధానం చెప్పాలా వద్దా డెఫినెట్ గా మీరు ప్రశ్నించినటువంటి ఆన్సర్ దానికి సమాధానం కూడా వారిద్దరు కూడా చెప్తారు ఎందుకంటే శ్రీనివాస్ గారికి అలాగే మీరు మనం అడుగుతాం శ్రీనివాస్ గారు తప్ప దేశాన్ని రాష్ట్రాన్ని వెనకేసుకొస్తామండి కిషోర్ రెడ్డి గారు ప్లీజ్ మిగిలిన గెస్టులు కూడా మనం మాట్లాడేవారు చలసాని శ్రీనివాస్ గారు ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. నమస్కారం, నా వాయిస్ వినపడుతుందండి? క్లియర్ గా ఉందండి. ఇందాక మొత్తం నాది గాని గాలి వినోద్ కుమార్ గారిని మూడ్ చేశారు. చాలా సార్లు మేము ఆలోచన చూసాం. మీరు దయచేసి వాళ్ళ భారతదేశంలో లేనట్టు కిషోర్ రెడ్డి గారు అందరినీ బుల్డోజ్ చేస్తానికంటే సమస్య ఇది కాదండి. ఇది బుల్డోజింగ్ చేయడానికి కాదు, ఇది మీడియా. ఇది సార్ మీ దగ్గర ఫ్యాక్ట్స్ వారు మాట్లాడిన తర్వాత అందరికి మీరు సమాధానం ఏమున్నాయో చెప్పండి. ఒక్క నిమిషం సతీష్ గారు గుజరాత్ కి సున్నా ఉండే ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో గుజరాత్ పేరు లేదు. గుజరాత్ కి సున్నా ఉంది. తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? అది ఒక్క నిమిషం రామోద్ గారు ప్లీజ్ మనం సబ్జెక్ట్ డివైడ్ అవుతున్నాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారిని కంప్లీట్ చేయండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంప్లీట్. రాకేష్ రెడ్డి గారిని మిగతా వాళ్ళు మాట్లాడటం అలవాటు ఎన్నుకోమనండి, మాట్లాడతాను. ఇంటర్వ్యూ ఎవరు? మీరు కంటిన్యూ ప్లీజ్. మమ్మల్ని నన్ను వినోద్ కుమార్ గారిని మూడ్ చేస్తే ఎలాగండి మధ్యలో? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. పర్సనల్ అక్యూషన్ అందరి మీద చేస్తున్నారు, ప్రీ డిటర్మైన్డ్ మైండ్స్ అని. నేను ఆయన మీద వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఇక్కడ మాకు గానీ వినోద్ గారు గానీ మిగతా వాళ్ళు కానీ లేదా అశోక్ రెడ్డి గారు వీళ్ళకి కానీ వీళ్ళందరికీ ప్రీ డిటర్మైన్డ్ మైండ్ ఉంటుందండి. ఎందుకలా మాట్లాడుతున్నా నాకు తెలియట్లేదు. పాయింట్ ఒకటి, నేను అడిగిన నేనైతే మాట్లాడానో వారిని ఉద్దేశించి మాట్లాడతా. మా ప్రాంతానికి తెలుగు జాతికి నమ్మక ద్రోహం నైవేద్యం చేసిన ఆధారాలు ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి 100 రూపాయలు వెళ్తుంటే ఎంత ఇస్తున్నారని మాట్లాడాను. దాని మీద సమాధానం లేదు. రెండో సమాధానం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది నేను మాట్లాడతాం కాదు. వాళ్ళు మీరు మా పార్టీ కాదు, మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణది కాదు. మీరు ఒక జర్నలిస్ట్, స్వతంత్ర జర్నలిస్టు. మీరు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన దాన్ని కూడా మీరు చెప్తే ఆయన వక్రీకరిస్తున్నారు. ప్రతి విషయాన్ని ఎంతకాలం మేము తెలంగాణ పేరు వినపడింది, ఆంధ్రప్రదేశ్ దాని గురించి నేను మాట్లాడలేదు. నేను 4 విషయాలు మాట్లాడాను. తెలంగాణ 4,000 కోట్లు ముష్టేసినట్టు రైల్వేలు వేసి బుల్లెట్ రైలు కోసం 2 సంవత్సరాల నుంచి 39,000 కోట్లు గుజరాత్ వేసుకున్న బుల్లెట్ రైలు ఎందుకు మాట్లాడకూడదు? మేము ఎందుకు మాట్లాడకూడదు? తెలంగాణ కొంగు బంగారం అయిన సింగరేణిని గుమ్మ వ్యాపారాలకు అమ్మేస్తుంటే ఎందుకు మాట్లాడకూడదు?
ఇవాళ విశాఖ ఉక్కు కోసం కరీంనగర్ జిల్లాలో శాయిరెడ్డి చనిపోయాడు. విశాఖ ఉక్కు ఆంధ్ర గుప్తా గారు చనిపోయాడు. వరంగల్లో, అనంతపురంలో చనిపోయాడు. ఆత్మ త్యాగంతో వచ్చిన దాన్ని ఆ ప్రాజెక్ట్ అడ్డంగా చేస్తుంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెడుతుంది అనుకుంటే కనీసం మేము దాని గురించి మాట్లాడలేదు లేదా? ఇక్కడ ప్రాణాలు కావాలి, ప్రాణాలు పోలేదా? తెలుగు జాతికి గురించి నేను మాట్లాడుతున్నా. మానవులు నొక్కేయడానికి ఆయన ఎవరు? నేనేం తప్పు మాట్లాడితే చెప్పమానండి. మూడో పాయింట్, గుజరాత్ విషయం నేను మాట్లాడి దయచేసి పెద్దలు మిగతా పెద్దలు వినండి. అది పాయింట్ అడగండి. నేనేమన్నాను, తెలంగాణ ఆంధ్ర పేరు వచ్చింది కాదు, ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు తిరిగి మోసం చెప్తున్నాను నేను చెప్పలా. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూర్చొని చెప్పొచ్చారు. మేమందరం 100 మందితో సహా చెప్పొచ్చారు. వాళ్ళు మార్చుకోవచ్చు, వాళ్ళు మేము ఎందుకు మార్చుకోవాలి? ఇవాళ నేను అడిగింది ఏంటి, బడ్జెట్ లో మనకి ఎంత ఇస్తున్నారు అని మాట్లాడాను. రెండోది, గుజరాత్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అహ్మదాబాద్ ఉంది, గాంధీనగర్ వేసుకుంటారు. మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ₹10 మెట్రో రైలుకి పెట్టకుండా గుజరాత్ కి పెట్టుకుని ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు అడిగినా, లేకపోతే కేసీఆర్ గారు అడిగినా తీసుకుని చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ కి 7 మెట్రో ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్ నడుస్తున్నాయి, గుజరాత్ నడుస్తున్నాయి. ఈ ప్రాంతానికి ఇవ్వాలి. ఒక్క సంవత్సరమే కాదండి, తరతరాలుగా బడ్జెట్లకు అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తే హక్కు నాకు లేదా? తెలుగు జాతి తరఫున మాట్లాడుతున్నాను నేను అడిగిన ప్రశ్న ఒకటే అడుగుతున్నాను. దయచేసి 3 విషయాలు సమానం చెప్పండి. గుజరాత్ లో గిఫ్ట్ సిటీకి 0% ట్యాక్స్ అమెండ్మెంట్ చేసి పంచం ఎక్కడా లేనట్లు ఎందుకు ఇచ్చారు? ఈ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే బడ్జెట్ లో కానీ దేంట్లో మెన్షన్ చేయకుండా ఓన్లీ సిలర్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా? మొత్తం 0% ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన హామీలు ప్రత్యేక హోదాను తొంగలో తొక్కి నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ ని వెంకట స్వామి సాక్షిగా ప్రమాణం చేసి నమ్మకద్రోహం చేసి ఇవాళ మాట్లాడతారా? మా రాష్ట్రం గురించి, నా తెలుగు జాతి గురించి మాట్లాడతారా? ఇవాళ నేను అడుగుతున్నాను. నేను ఖచ్చితంగా దయచేసి సమాధానం చెప్పాలా? వెంకట స్వామి ముందు ప్రమాణం చేశారు. ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు 2027 మార్చి 37 వరకు కొనసాగుతున్నాయి. ఇవాళ లేదని మాట్లాడుతున్నారా? గుజరాత్ కి బీహార్ లేపి వాళ్ళ చేత అడిగించి ఆంధ్రప్రదేశ్ కి జల కొట్టి 15,000 కోట్ల రూపాయల గురించి మాట్లాడుతున్నారు. గుజరాత్ కి 1,50,000 కోట్ల బుల్లెట్ రైలు ఎక్కడి నుంచి వస్తుంది? 1,00,000 కోట్ల దీని ఎక్కడి నుంచి వస్తుంది? 9,60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు గుజరాత్ లో ఏ ఆంధ్రప్రదేశ్ కి మేము అడుగుతున్నాం. తెలంగాణకు కూడా రాయితీలు ఇవ్వచ్చు కదా? గుజరాత్ కి ఎందుకు ఇచ్చారు? ఈ బడ్జెట్ లో మిగతా కెన్ బట్వా ప్రాజెక్టు నేను చెప్తున్నానండి. కెన్ బట్వా ప్రాజెక్టు, అప్పర్ బద్దా ప్రాజెక్టు, కొత్తగా జాతీయ ప్రాజెక్టులు గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పెట్టి తెలంగాణ నుంచి ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వలేదు అడిగితే తప్ప. ఈ పాయింట్ మీద మాట్లాడమని అడుగుతుంటే బడ్జెట్ కేటాయింపులో రూపాయి బడ్జెట్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు అంకెలు ఆంధ్రప్రదేశ్ మేము చూసుకుంటాం, మేము ఇస్తాం, 10 ఏళ్ల నుంచి ఎదగా చెప్తున్నారు. నేను అడిగేది అసలు ఏ విధంగా 2 రాష్ట్రాలకు అన్యాయం చేస్తారు? కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతూ పూర్తి స్థాయి లెక్కలు రాలేదు, పూర్తిగా అసలు బడ్జెట్ లో దేనికి ఎంత కేటాయించారనేది రాలేదు. అది కేటాయించి వచ్చిన తర్వాత విమర్శిస్తే మంచిది కదా అనేది నా అభిప్రాయం. నమ్మక ద్రోహం చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. 9 సంవత్సరాల లెక్కలున్నాయి. ఈ సంవత్సరం కూడా బడ్జెట్ లో ఇవాళ రైలు 10 సంవత్సరాల కింద ముందు చెప్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా అదనంగా మీకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిగులు జలాల విషయంలో 2 రాష్ట్రాలు, నా తెలుగు జాతి పెట్టిన 2 రాష్ట్రాలు బిడ్డలు సుప్రీంకోర్టులో కేసు వేస్తే పై రాష్ట్రాలు అధికారులు ఉన్నారని మన 2 రాష్ట్రాలకి మిగులు జలాలు లేకుండా నమ్మక ద్రోహం చేశారు. తరతరాలుగా ఇక్కడ బిడ్డలకు అన్యాయం జరిగింది అని చెప్తున్నారు. 2 రాష్ట్రాల మీద గొడవలు పెడుతున్నారు. దీని మీద సమాధానం చెప్పగలుగుతారా? ఇవాళ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేశాను కెన్ బట్వా గానీ అప్పర్ భద్ర పెట్టి తెలంగాణలో ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తారనుకున్నాను. ఒక్క మాట లేదండి దాని మీద. అది గుజరాత్ కి ఇవ్వక్కర్లా. 9 లక్షల కోట్ల ప్రాజెక్టు ఉన్నాయి గుజరాత్ లో. తెలంగాణకి ఒక్క ప్రాజెక్ట్ అండి, ఒక్కటి ఐటీఆర్ గురించి తొక్కేశారండి. ఆంధ్రప్రదేశ్ కి నమ్మక ద్రోహం చేశారు. ఇంకోటి చెప్తున్నా, కిషన్ రెడ్డి గారి వాదన అంతా కూడా విన్నారు. ఆయన ఏమంటున్నారు? ఆయన అందరినీ మాట్లాడారు కదా, బాలాజీ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ నుంచి మాట్లాడుతున్నారు. ఆయన మన తెలుగు జాతి కోసం మాట్లాడే వినోద్ కుమార్ గారు ప్రత్యేక తెలంగాణ ఆయన మాట్లాడుతున్నారు. మిగతా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఒక్కనే మాట్లాడుతుంటే ఎలాగండి? ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఇంటర్ఫియర్ వినోద్ కుమార్ గారు కంటిన్యూ. మీరు మాట్లాడినప్పుడు అసలు నేను ఏమి ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు, వినోద్ కుమార్ గారు కంటిన్యూ. కిషోర్ రెడ్డి గారు చెప్పే దాని ప్రకారంగా మేము దాన్ని అంగీకరిస్తాం. ఇంకా అలాట్మెంట్ అనేది లెక్కల మొత్తం ఇక్కడెక్కడ ఎంత అలాట్మెంట్ అనేది ఓవరాల్ గా ఇస్తుంది. బడ్జెట్ అనేది ఇలా కొత్తగా ఏం పెట్టట్లేదు. కిషోర్ రెడ్డి గారు కొత్తగా ఆర్గ్యుమెంట్ ఏం చేయట్లేదు, పాత ఆర్గ్యుమెంట్ ఇదంతా కూడా. నేనేమంటున్నా అంటే కిషోర్ రెడ్డి గారు, ఇప్పుడు గత 10 ఏళ్లుగా తెలంగాణ ఇచ్చింది బీజేపీ కాంగ్రెస్ కలిపి ఇచ్చినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మ్యూట్ లోకి వెళ్ళారు వినోద్ కుమార్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేయాలి. ఇప్పుడు మనకు ఇంతవరకు వచ్చిన నిధులు ఎంత, ఆ నిధుల యొక్క
బడ్జెట్ ఎంత వచ్చింది, 10 ఏళ్ల లెక్కలు మనకు తెలుస్తున్నాయి కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఎంత కేటాయింపులు జరిగినాయి 10 ఏళ్ళు? విభజన హామీలలో ఒక్క హామీ అయినా సరిగా నెరవేర్చిన పరిస్థితి ఉందా? చెప్పండి మీరే కిషోర్ రెడ్డి గారు. విభజన హామీలే కదా మనం మాట్లాడేది. ఎందుకంటే రాష్ట్రం విభజించిన తర్వాత మనకు వచ్చిన బడ్జెట్ విభజన హామీలు ఇచ్చిన దాని ప్రకారంగా నేను అడుగుతున్నాం కదా. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదండి ఆంధ్రప్రదేశ్ కు? మరి విభజన హామీ కదా. మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదండి తెలంగాణకి? విభజన హామీలలో ఏ ఒక్క హామీ తూతూ మంత్రంగా కేంద్రం ఏదైతే విద్యాశాఖలు ఉన్నాయో అవి ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా ఒకటి అదొకటి ఏదో మన విశ్వవిద్యాలయం ఇచ్చిన ట్రైబల్స్ కోసము. అంటే అదేనా? ఇక ఒక రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఒక క్యాపిటల్ సిటీ ఇవ్వలేదు, ఆ క్యాపిటల్ సిటీ లేదు, దానికి బడ్జెట్ కేటాయింపు లేదు. ఇప్పటి వరకు ఆ క్యాపిటల్ సిటీ గురించి ఇంతవరకు స్పష్టత లేదు. కొట్లాడుకోవాలి, మేము తెలుగు ప్రజలు కొట్లాడుకోవాలి. వాళ్ళ ఏపీ ప్రజలు క్యాపిటల్ సిటీ కోసం, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అటు కాంగ్రెస్ గానీ ఇటు బీజేపీ గానీ రెండు కూడా తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన చరిత్ర లేదు. వాళ్ళు క్యాపిటల్ సిటీ లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిండ్రు, క్యాపిటల్ సిటీ లేకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చిండ్రు ప్రత్యేక రాష్ట్రంగా. ఇదెంత దుర్మార్గం అండి? ఒక క్యాపిటల్ సిటీ లేకుండా ఉత్తరాదిలో రాష్ట్రాలు ఏర్పడ్డాయా? బడ్జెట్, వాళ్ళ బడ్జెట్ విషయంలో కూడా ఇప్పటికీ అమరావతికి కేటాయించిన బడ్జెట్ ఎంత అండి? పోలవరానికి కేటాయించిన బడ్జెట్ ఎంత అండి? మీరు గుజరాత్ కు దాంట్లో 5 పైసల మందం కాదు, ఉత్తరప్రదేశ్ లో 10 పైసల మందం కాదు. ఇప్పటికి కూడా ఈ తెలుగు రాష్ట్రాలు దక్షిణాదిని పూర్తిగా ఇక్కడికెళ్లి మొత్తం ఇన్కమ్ అంతా కొట్టేసి ఉత్తరాదికి పంచిపెడుతూ దక్షిణాదికి దుర్మార్గం చేస్తున్న చరిత్ర బీజేపీకి లేదా అండి? మరి మీరు కేవలము ఇంకా బడ్జెట్ కేటాయింపులో అలొకేషన్ జరగాలండి. 10 ఏళ్ల బడ్జెట్ 9 సంవత్సరాలు ఇంతకుముందు చేశారు కదా. మరి ఆ 9 సంవత్సరాల లెక్కలు తీయండి కిషోర్ రెడ్డి గారు. 9 సంవత్సరాల లెక్కల్లో ఆంధ్ర తెలంగాణ మనం ఇచ్చింది ఎంత, వాళ్ళు మనకి ఇచ్చింది ఎంత, ఆ లెక్కలు మీరు స్పష్టంగా చెప్పగలిగితే దీనికి నేను సమానం ఇవ్వగలుగుతాం. మేము ఇప్పటిదాకా మనం ఇచ్చింది ఎంత, వాళ్ళకి GST పేరు మీద కట్టింది ఎంత. ప్రయత్నం చేద్దాం వినోద్ కుమార్ గారు. కిషోర్ రెడ్డి గారు మీరు ప్రధానంగా 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటి జస్ట్ నేను వాళ్ళు చెప్పేదాన్ని బ్రీఫ్ ఇస్తున్నాను. రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటుంది ఎంత? వాళ్ళు చెప్పింది నేను వాళ్ళు చెప్పింది విన్నాను, వీళ్ళిద్దరూ అడిగింది కూడా విన్నాను. మళ్ళీ ఇప్పుడు టైం మనం ఎందుకు స్పెండ్ చేసుకోవడం? ఒకటే ఏంటంటే కొంచెం సభా మర్యాద. నేను మాట్లాడుతున్నప్పుడు వీరిద్దరిని కాస్త కామ్గా ఉండమంటే బాగుంటది. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, రామూర్తి గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నప్పుడే వీరిద్దరు ఇంటర్ఫియర్ అయ్యారు. అది మళ్ళీ ఒక నిమిషం రామూర్తి గారు, ఒక నిమిషం మనకి ఇదే వారు మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడిన సార్ మీరు మోడరేట్ చేస్తే సార్ సార్ మీరు మోడరేట్ చేస్తే నేను ఇదే చెప్పాను ఇంతకుముందు. రామగుండం ఫ్యాక్టరీ అయినా కానివ్వండి, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ అవనివ్వండి, కేసీఆర్ గారు ఉన్నంతసేపు ఒక్క పరిశ్రమ పునరుద్ధరించిన పాపన పోలేదు. పరిశ్రమ కొత్తది పెట్టడం వదిలిపెట్టేయండి. ఈవెన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ 10 లేకపోతే 100 కోట్లలో జరిగేవి ఏవైతే ఆజంగఢ్ మిల్సే కానీ ఏదైనా కానీ అసలు చేసిన పాపన పోలేదు. చేస్తే వీరేమంటారు, సంతోషంగా ఉందంటారు. వీళ్ళకి చాలా దుఃఖమైంది మేము చేస్తుంటే. ఇక్కడికి రాలేకపోయారు, కంగ్రాచులేట్ చేయలేకపోవడమే కాకుండా గో బ్యాక్ మోడీ అని అంటారు. అక్కడ 1600 మెగావాట్లది 10,998 కోట్లు అన్నాను, 11,000 కోట్లు పెట్టి అక్కడ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ 1600 మెగావాట్లది స్టార్ట్ చేసినా కానీ అక్కడికి రాలేదు, కంగ్రాచులేట్ చేయలేదు, సంతోషపడుతున్నామని ఒక మాట మాట్లాడలేదు. ఈ ప్రతిసారి మోడీ గారు ఇక్కడికి వస్తే అసలు వారి మీద చీదరించుకోవడము, నెగిటివ్ గా ప్రచారం చేయడము ఇదే సరిపోయింది. కానీ ఏ మాత్రం కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది కదా, దానికి కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తుంది కదా అని ఎక్నాలజీ చేసిన పాపన పోలేదు అన్నాడు. రెండో విషయం అండి, ఇప్పుడు మనకు RRR ఉంది, రీజనల్ రింగ్ రోడ్. మీకు ఇప్పుడు కావాలంటే ఇప్పుడే న్యూస్ రిపోర్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఆ 2400 మెగావాట్లదైనా కానీ రాష్ట్ర నిర్లక్ష్యం వల్ల అది ఆగిపోయే పరిస్థితి ఉండింది ఎన్టీపీసీది అనేది. కానీ RRRది కూడా అసలు అగ్రి అయిపోయి 2018లో ప్రపోజల్ డీటెయిల్డ్ ఇది వస్తే ఎమ్మటే 18లోనే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి చేయడమే కాకుండా, అప్రూవ్ చేయడమే కాకుండా, అది 26,500 కోట్లు ప్రాజెక్ట్ అండి. దానికి కాకుండా రాష్ట్రము ల్యాండ్ ఎక్వైర్ చేసిస్తుంది. దాంట్లో 50% ఎక్కడా లేని విధంగా, నిజంగానే చెప్పాలంటే వేరే ఇతర ప్రాజెక్టులకు ఇవ్వని విధంగా ఇక్కడ 50% కేంద్రమే పెడతా అనేది. కేంద్రమే పెడతా అన్నా కానీ ఒక్కసారి ఒక మాట మాట్లాడింది కాదు. అసలు యాక్చువల్లీ బడ్జెట్లో 100 కోట్లు అలొకేట్ చేసి ఏదో బేసిక్ మినిమం ఉంటుంది ముందు కార్పస్, అది ఇవ్వడానికి డిలే చేసి
వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ అని అంటే దానికి ఇప్పటివరకు శంకుస్థాపన ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వ కోఆపరేషన్ తక్కువై. ఒక్క నిమిషం, బీఆర్ఎస్ ఇది వారి నైజం. ఎక్కడైనా గానీ ఏ విషయంలోనైనా గానీ రాజకీయ పబ్బం గడుపుకోవాలా, ఇంకొకరిని శత్రువులుగా చూపించాలా, లేకపోతే అన్యాయం జరుగుతోందని చెప్పాలా, మనం మాత్రం ఏం చేసేది లేదు. అది ప్రజలు కూడా గమనించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా, కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో పర్ఫెక్ట్ చేసుకుంటే ఆ స్ట్రాటజీని, రేవంత్ రెడ్డి గారు 7 నెలలు అయ్యేసరికి ఈ 6 గ్యారంటీల్లో రైతులకు రుణమాఫీ అన్నారు, 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టినరోజు అన్నారు, రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయలు ప్రతి ఎకరాకు అన్నారు, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఎకరాకు అన్నారు, 12,000 రూపాయలు రైతు కూలీలకు అన్నారు, 2,500 ప్రతి నెల మహిళలకు అన్నారు, 4,000 రూపాయలు నిరుద్యోగులకు అన్నారు. ఇవన్నీ ఏమీ చేయలేక లాస్ట్ కు తెలంగాణ పేర్లు, నేను అన్నాను కదా, ఎన్ని రాష్ట్రాల పేర్లు చెప్పాను, గుజరాత్ పేరు లేదు, మహారాష్ట్ర పేరు లేదు. ఎందుకనంటే అది సందర్భం కాదు, ఆ స్పీచ్ వరకే వీరి దగ్గర ఉన్నది. ఇప్పుడు డీటెయిల్స్ అన్ని వస్తాయి, వాటి మీద మళ్ళీ ఓటింగ్ చేయవలసిన అవసరం ఉంటదండి. దాని మీద చర్చలు జరుగుతాయి, 5 గంటల చర్చలు ఉన్నాయి డిపార్ట్మెంట్. అవి జరిగినప్పుడు మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఈ రోజు లెక్కల ప్రకారం గుజరాత్ కి 0 వచ్చింది, తెలంగాణకి 0 వచ్చింది, మహారాష్ట్రకి 0 వచ్చింది, ఛత్తీస్గఢ్ కి 0 వచ్చింది, మిగిలిన ఉత్తరప్రదేశ్ కి 0 వచ్చింది. అది వీరి లెక్క ప్రకారం. జమ్మూ కాశ్మీర్ అయితే అసలు రికగ్నైజ్ చేయలేదు. అండమాన్ నికోబార్ గురించి అసలు దేశంలో ఉందో లేదో కూడా తెలియదు అన్నటువంటి ఆర్గ్యుమెంట్. ఒక్క నిమిషం ఇప్పుడు వారు ఒక మాట అన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందో వారు లెక్కలు లేకుండా మాట్లాడుతున్నారు అనేది సమంజసం కాదు. ఎందుకు అనంటే ఎవరి గురించి అయినా డిమినేట్ చేసి మాట్లాడడం అనేది కిషోర్ రెడ్డి గారు లాంటి వాళ్ళకు చెప్పండి, లెక్కలు సమంజసం కాదు. ఎందుకనంటే ఏ రాష్ట్రానికి వినండి, మీరు మళ్ళీ దాన్ని ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారో లెక్కలు చెప్పండి సార్. దయచేసి మీరు మాట్లాడిన దానికి స్టాండ్ అయి ఉంటే మంచిది. ప్లీజ్ ఆర్గ్యూ చేయడం అనేది మీరు ఇందాక చెప్పిన దానిపైన స్టాండ్ అయి ఉంటే మంచిది. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడలేదు దయచేసి. సో ఇవన్నీ ఫ్యాక్ట్సా కాదా మీరు దయచేసి మీకు ఫోన్ పంపిస్తాను, దయచేసి చూడండి మీరు. కానీ మేమేం అడుగుతున్నామంటే మిగతా రాష్ట్రాలకు ఏమి ఇచ్చారా ఏమీ లేదో అది క్వశ్చన్ కాదు. తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి ఏవైతే మా ప్రభుత్వం అడిగిందో, తెలంగాణ ప్రజల కోరిక మేరకు అడిగిందో, త్రిబులార్ కోసం కానీ, మూసీ డెవలప్మెంట్ కోసం కానీ, దాంతోపాటు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రంలో ఉన్నటువంటి అందరి మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత కూడా ఇలాంటి నిధులు కేటాయించకపోవడం అనేది సమంజసం కాదు అనేది మా ప్రభుత్వం యొక్క, కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. అంతేగాని ఎవరైతే కుర్చీ కాపాడుకోవడానికి బీహార్ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కేటాయించని కాకుండా మిగతా రాష్ట్రాలకు కూడా ఎక్కడైతే నీడ్ ఉందో వారు అప్పీల్ చేశారో గతం వారి గురించి బ్లేమ్ చేయకుండా వారి యొక్క నీడ్ల ప్రకారం ఆయా ప్రభుత్వాలు అప్పీల్ చేసినప్పుడు కనీసం ఒక పెద్దన్నగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుందా లేదనేది ఒకటి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. అది చేయకపోగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి తెలంగాణ ప్రాంతంలో 35% ఓటు బ్యాంక్ మీకు ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజల కృతజ్ఞత భావంగా కనీసం తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందా లేదా అనేదే మా సూటి ప్రశ్న. ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు చెప్తున్న గత ప్రభుత్వంలో గత బడ్జెట్ లో జరిగిన విషయాలే చెప్తున్నాడు కానీ ఈ బడ్జెట్ లో ఈ తెలంగాణ ప్రాంతానికి ఎందుకు ఇవ్వలేదని అడిగే క్వశ్చన్ కు ఆయనకు సమాధానం లేదు. ఎందుకు ఈ బడ్జెట్ లో మేము ఈ బడ్జెట్ గురించి ఆ రోజు కేసీఆర్ గారు రిసీవ్ చేసుకోలేదు, ఆ రోజు గో బ్యాక్ అన్నారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోయి కలిశాడు కదా, రేవంత్ రెడ్డి గారు అడిగాడు కదా, అది ఏదానికైనా మరి వాళ్ళు ఇద్దరు బడే బాయ్ చోటా బాయ్లే కదా, వాళ్ళని కూడా మోసం చేసినట్టే కదా, వాళ్ళు చెప్పిన దాన్ని కూడా అది చేసినారు. అంటే మీరు ఎన్నికల్లో మాత్రం ఇద్దరికి ఒప్పందాలు చేసుకొని చర్యల్ని పంచుకొని తెలంగాణ ప్రాంతాన్ని దివాలా తీయడానికి మీరిద్దరు ఆడిన నాటకమే కదా, అర్థమైపోయింది కదా. కాబట్టి ఇప్పటికి కూడా ప్రజలు క్లియర్ గా అర్థమైంది తెలంగాణ సమాజాన్ని వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఇప్పటికైనా కాంగ్రెస్ మిత్రులు కూడా కనీసం వేరే అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే పోడియం దగ్గరికి పోయేటోళ్ళు, ధర్నా చేసేటోళ్ళు, వాటిని చింపి పడేసేటోళ్ళు, కూకునేటోళ్ళు ధర్నాకు ఇక్కడ ఎవరు లేరు. కాబట్టే ఇగో ఇద్దరు వాళ్ళు కుయ్యమని లేదు, వీళ్ళు కుయ్యమని లేదు.
ఇద్దరు కలిసి తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. ఓకే రామ్ గారు. ఓకే రామ్ ఒకటే గారు. మాట అండి, ఒకటే కిషోర్ గారు ఒకటి conclude చేయాలి. మీరు ఏం చెప్పాలి? అదే నేను కంక్లూడ్ చేయగలిగింది చేస్తాను. ఎందుకనంటే ఇప్పుడు ఒక పాత రికార్డు ఉంటది, తిరుగుతూనే ఉంటది అన్నట్టుగానే ఉంది. కానీ రీజనింగ్ కి మాత్రము అరే డేటానే రాలేదు, అటు గుజరాత్ పేరు లేదు, జమ్మూ కాశ్మీర్ లేదు, మహారాష్ట్ర లేదు, అది ఇది అంటే ఈ చర్చ రేపొద్దున ఏమి చర్చ ఏంటి అసలు ఏమాత్రం లాజిక్ ఉండదా మీరు దయచేసి మీరు ఆలోచన చేయాలి. బీహార్కి ఒక్క నిమిషం. పక్క రాష్ట్రాలకి కూడా తప్ప పదాన్ని బ్యాన్ చేశారు పార్లమెంట్ లో. తెలంగాణ పదాన్ని బ్యాన్ చేశారు. కిషోర్ గారు లైటర్ ఎంత చిన్న మాట. కిషోర్ గారు కంక్లూడ్ చేస్తానండి. నాకు నిజంగానే వినోద్ కుమార్ గారితో నేను చాలా సార్లు వచ్చాను. వినోద్ కుమార్ గారితో హైలీ డిసప్పాయింటింగ్ ఏంటంటే ది డిస్కషన్ యొక్క లెవెల్ని. అసలు డేటా ఈరోజు సాయంత్రం వస్తుంది, రేపు పొద్దున మాట్లాడుకుందాము. డేటా ఉంటుంది. 48 లక్షల కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పారు, బీహార్కి చెప్పారు కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకే ఓట్లు భారతదేశానికి మొత్తానికి. అసలు డేటా ఇంకా మీ చేతిలో లేదే మీరు ఎప్పుడు ఇది ఎందుకంటే ప్రీజుడిషియల్ అని ఎందుకు అంటున్నానంటే శ్రీనివాస్ గారు సతీష్ గారు, రామత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. నిజాలు మాట్లాడితే ఇద్దరి రంగులు బయటపడతాయని అట్లా అరుస్తూ ఉంటారు. దట్ ఈస్ ఓకే. నేను అనేది ఏంటంటే అది కాదండి, అసలు డేటా రాలేదు. రేపు పొద్దున ఈ చర్చ పెడితే అసలు ఇంకా వారి చేతుల్లోనే మంచి ఆయుధాలు ఉంటాయి. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ చూసినా, ఎన్టీపీసీ చూసినా, రోడ్ చూసినా, ఏది చూసినా క్లియర్ గా మీరు కదా ఏమీ చేయండి 10 ఏళ్ళు. వినోద్ కుమార్ గారు కంక్లూడ్ ప్లీజ్. వినోద్ కుమార్ గారు కంక్లూడ్ ప్లీజ్. మీ ఆడియో మ్యూట్ లో ఉంది. వినోద్ కుమార్ గారు. శ్రీనివాస్ గారు ఒక మాట మాట్లాడతారట, మాట్లాడియండి, నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఒకటే నిమిషం. కిషోర్ గారికి అందరికి నమస్కారం పెట్టుకుంటే నేను ఒకటే చెప్తున్నాను. ఏమన్నా గుజరాత్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఇన్సెంటివ్ ఇస్తే గుజరాత్ కోసం నేను అడిగింది మొత్తం ఒక ఉద్యోగం ఇస్తే 1000 ఉద్యోగాలు ఇస్తే 3,200 కోట్లు అమెరికా కంపెనీ గుజరాత్ లోనే పెట్టిస్తున్నారు. 32,000 ఎట్లు ఇస్తున్నారు. ఏం పాపం చేశాయి? దీని బడ్జెట్లు అక్కర్లేదండి. నా తెలుగు జాతి బిడ్డగా మీరు మమ్మల్ని ప్రశ్నించుకోండి ఒకసారి అని అడుగుతున్నాను. ప్రతి బడ్జెట్ లో జరుగుతుంది. ఇవాళ రైల్వే బడ్జెట్ వచ్చేసిందండి, ఓటాన్ అకౌంట్ కూడా. అది దయచేసి గమనించమని చెప్పి కొడుతున్నా. నేను మీ పేర్లు ప్రస్తావించే నేను అనలేదు ఆ మాట. 9 ఏళ్ల నుంచి నమ్మక ద్రోహం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణకి, తెలుగు జాతికి అని మాట్లాడుతున్నాను. అంతే. దట్స్ వినోద్ కుమార్ గారు కంటిన్యూ. ఇప్పుడు నేను వీరితో ఏకీభవిస్తున్న చలసాని గారితో. ఇప్పుడు కోరెడ్డి గారి కిషోర్ రెడ్డి గారు స్పష్టంగా వారు అంటే పూర్తిగా తెలంగాణకు ఏమి ఇవ్వలేదని మేము చెప్పట్లేదు. బీజేపీ గతంలో కాంగ్రెస్ కంటే బీజేపీ న్యాయమే. ఎందుకంటే బీజేపీ కొంత మెరుగ్గా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నది. అన్ని ప్రాంతాలకు ముఖ్యంగా దక్షిణాది కూడా కొంత మెరుగైన బడ్జెట్ కేటాయింపుల దిశగా ఆలోచన చేస్తున్నది. అసలే చేయట్లేదని నేను అనట్లేదు. కాకపోతే ఏవైతే విభజన హామీలు ఉన్నాయో విభజన హామీలు ప్రకారంగా నెరవేర్చడంలో 10 ఏళ్ల అధికారం ఉన్న బీజేపీ విఫలమైందన్న దానికి ఈ బడ్జెటే నిదర్శనం. బడ్జెట్ లో కేటాయింపే నిదర్శనం మనకి. ఎందుకంటే విభజన హామీల ప్రకారంగా మనకు రావాల్సిన వాటా రావట్లేదు. అది మా బాధ. అంతేగాని ఈ బడ్జెట్ లో మనకు ఎంత కేటాయింపు జరిగింది అనేది నెక్స్ట్ చర్చ జరుగుదాం. ఎందుకంటే పద్దుల వారీగా రావాలి కదా వివరాలన్నీ. పూర్తిగా పద్దుల వారీగా వివరాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం దీని మీద భారీగా చర్చ చేద్దాం. కానీ గత 9 సంవత్సరాల బడ్జెట్ ఏం చెప్తున్నది మనకి? గత 9 సంవత్సరాల బడ్జెట్ కూడా మనకు ఈ తెలుగు ప్రజలకు తీరని అన్యాయం చేసింది బీజేపీ ప్రభుత్వము. కాకపోతే కాంగ్రెస్ కంటే కొంత మెరుగే. కాంగ్రెస్ గతంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని 50-60 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించి కూడా తెలంగాణ తీరని ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్. కానీ ఇవాళ కొంత నయం బీజేపీ దాంతో పోల్చుకుంటే, కాంగ్రెస్ తో పోల్చుకుంటే. కాకపోతే
నెక్స్ట్ మనం దీని మీద విపులంగా చర్చ జరగాలంటే పద్దుల వారీగా బడ్జెట్ కేటాయింపులను వచ్చిన తర్వాత దీని మీద మరొకసారి చర్చ పెడితే రామూర్తి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే బడ్జెట్ కు సంబంధించి భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా అసంతృప్తికి లోనవలసినటువంటి అవసరం లేదు. పూర్తి స్థాయి స్టాటిస్టిక్స్ వచ్చిన తర్వాత దేనికి ఎంత కేటాయింపులు అనేది వస్తుందంటూ కూడా బీజేపీ ప్యానలిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్ కు కూడా కొంత అన్యాయమే జరుగుతుంది. విభజన చట్టం ఇంకా 10 ఏళ్లు దాటినా కూడా అమలు చేస్తూ ఉన్నామంటూ చెప్పడం కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తుందంటూ కూడా విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది వాటి డిబేట్. నమస్తే.